సో రిజల్ట్ అయితే ఇలా ఉంది చూడండి కదా. సో ఇవి మీకు కనిపించకపోవచ్చు, ఈ గుల్లలు అయితే పొద్దున్న నుంచి నిగనిగలాడాయి, ఇప్పుడైతే బాగా కందిపోయాయి. ఇవి రేపటి వరకు అసలు కనపడవండి. వీక్లీ 2 టైమ్స్ ఖచ్చితంగా చేయాల్సిందే. సో, ఇలా మనము వేరే వేరే క్రీమ్స్ వాడే కంటే, ఇలా పింపుల్స్‌కు ఇంట్లోనే మనమే క్రీమ్ రెడీ చేసుకొని పెట్టుకుంటే న్యాచురల్‌గా ఉంటుంది. అలాగే మన ఫేస్ గూడా ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. అవి ఇవి క్రీమ్స్ వాడడం వల్ల మనకి రిజల్ట్ వస్తుందేమో తెలీదు కానీ, బట్ 1 మంత్, 2 మంత్‌లో అయితే ఫేస్ అయితే గలీజ్‌గా అయిపోతది. సో, నేనైతే ఎలాంటి క్రీమ్స్ వాడనండి. చాలామంది సిస్టర్స్ కూడా నన్నడిగారు, మీ ఫేస్ కొంచెం గ్లోగా, కళగా ఉంటది అని అంటారు. అంత ఏమి ఉండదండి. ఎందుకంటే మనం ఫిల్టర్స్ పెడతాం గదా! అలాగే అనిపిస్తది. బట్ ప్రెజెంట్ అయితే నా ఫేస్ నాకు గ్లోగానే ఉంది. ఎందుకంటే ఇంతసేపు ప్రాసెస్ చూసారు గదా! ఆ ప్రాసెస్ జరిగిన తర్వాత వెంటనే రిజల్ట్ రాదు. బట్ అలా చేసినంత సేపు మనకి ఇప్పుడైతే కొంచెం గ్లో అనిపిస్తది. ఈ వారానికి ఒక 2 సార్లు ఖచ్చితంగా చేయండి. రిజల్ట్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. సో, మీరు ఎలాంటి క్రీమ్స్ వాడాల్సిన అవసరం లేదు. నన్ను చాలామంది అడుగుతారు, మీరు న్యాచురల్‌గా ఉంటారు అని. నిజంగానే నేను ఎలాంటి క్రీమ్స్ వాడనండి. సో, మీరు నమ్ముతారో లేదో, పెళ్ళిళ్ళకు వెళ్ళినా సరే నేను ఎలాంటి క్రీమ్ వాడను. జస్ట్ పాండ్స్ పౌడర్ తప్ప. పాండ్స్ పౌడర్ అది కూడా ఫేస్ అంతా జిడ్డుగా ఉండకూడదని అంతే. అది ఆయిల్ ఉంటది కదా! అలా ఉండకూడదని పాండ్స్ పౌడర్ వాడతాను. అది వాడడం వల్ల గూడా మరింత జిడ్డుగా అయిపోతది. ఒక 1 అవర్ బానే ఉంటది. తర్వాత మరింత జిడ్డుగా అయిపోతది. సో, నేను వాడాలి అనుకుంటే పాండ్స్ క్రీమ్ అండి. ఫెయిర్ అండ్ లవ్లీ కూడా కాదు. ఫెయిర్ అండ్ లవ్లీ అయితే నా జన్మలో వాడలేదు ఇప్పటి వరకు. అసలు వాడను కూడా. ఫెయిర్ అండ్ లవ్లీ అంటేనే నాకు పడదు. సో, పాండ్స్ క్రీము, ఆ పాండ్స్ క్రీమ్ మాత్రమే వాడతాను. ఇంక ఏ క్రీమ్స్ కూడా వాడను. ఈ మేకప్ క్రీమ్ కానీ, ఈ ఉంటాయి కదా! లాక్మే అలాంటివి కొన్ని కొన్ని పౌడర్స్, కొన్ని కొన్ని కంపెనీస్ చాలా ఉంటాయి. సో, ఇలాంటి పౌడర్స్ అయితే నేను వాడనండి. వాడినా సరే నా ఫేస్ ఒక వారానికి గందరగోళంగా అయిపోతది. పింపుల్స్ వచ్చేస్తాయి. చాలా భయంకరంగా ఉంటది. అందుకే నేనేవి వాడను. న్యాచురల్‌గా ఇలా వారానికి 2 సార్లు పసుపు, ఉప్పు సారీ అండి. పసుపు, చక్కెర, కలబంద ఈ 3 బాగా కలిపేసుకొని ఫేస్‌కి అంటించుకోవడమే. ఇలా రఫ్ చేసుకుంటూ ఉండాలి ఒక 5 మినిట్స్. తర్వాత 15 మినిట్స్ ఆరనివ్వాలి. ఇంకా చల్లనీటితో కడుక్కోవాలి మెయిన్. వేడి నీళ్ళు అస్సలు తగలొద్దు. వేడి నీళ్ళు తగిలిందంటే మంట మంట అయిపోతది ఫేసు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేశారు ఖచ్చితంగా భయంకరంగా ఉంటది. కానీ ఒకటి మాత్రం నిజమండి. కలబంద, పసుపు, చక్కెర బాగా కలిపి అంటించుకున్నంత సేపు బాగానే ఉంటది. ఒక 5 మినిట్స్ ఇలా రఫ్ చేసుకోవాలి. ఇలా కాదు కిందికి రఫ్ చేయకూడదు. ఇలా పైకి రఫ్ చేసుకోవాలి. ఈ పింపుల్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ చోటున సుర్రుమనేయడం అయితే స్టార్ట్ అయిపోతది. నాకైతే బాగా మంట మంట ఉంటుంటది. నాకైతే పింపుల్స్ ఎక్కువగా
ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ వస్తాయండి. ఇక్కడ ఈ 3 ప్లేసులలోనే స్టార్ట్ అవుతది. ఎక్కువ పింపుల్‌కి నేనైతే 1, 2 పింపుల్స్ రాగానే ఇంకా స్టార్ట్ చేస్తాను ప్రాసెస్. మొత్తానికైతే పింపుల్స్ రావడం అయితే బందయితది. ఎక్కువగా వచ్చే వరకు ఉన్నాము అంటే పింపుల్స్ వస్తానే ఉంటాయి. అదేదో ముందుగాలనే మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండి కొన్ని పింపుల్స్ వస్తుండగానే మనం ఇలా ప్రాసెస్ స్టార్ట్ చేశాము అంటే ఖచ్చితంగా పింపుల్స్ అయితే రాకుండా ఉంటాయండి. సో, అలాగని ఒకసారి ప్రాసెస్ కంప్లీట్ చేసి మళ్ళీ కామ్‌గా ఉంటే సరిపోదు. వీక్లీ 2 టైమ్స్ ఖచ్చితంగా చేస్తూ ఉండాలి. మన ఇంట్రెస్ట్‌ని బట్టి కంపల్సరీ పింపుల్స్ అయితే అస్సలు రావండి. వచ్చిన పింపుల్స్ అయితే అక్కడికక్కడే మాడిపోయినట్లయితాయి. సో, ఇంతేనండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.